దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీకు కూడా ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయగల దేవుడు గత దినమంతయు కూడా కాపాడి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రం కాకుండా దేహానికి కావలసిన ఆరోగ్యం, మంచి ఆహారము, మంచి వాతావరణము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఉదయం లేవగానే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుని స్తుతించాలి. దేవుని వాక్యమైన బైబిల్ను మనము చదవాలి. చదివి వాటిని ధ్యానం చేయాలా? ఇందులో నాకు సంబంధించిన వాక్యం ఏమైనా ఉందా? నేను ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఏం చెప్పాడు దేవుడు నాకు అనేది కూడా ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఏదో చదవాలి కాబట్టి చదవాలి, ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి. అలాగా ఇదంతా కూడా కొంగభక్తి అంటారనమాట. కొంగభక్తి అంటారు. కొంగ ఏం చేస్తుందంటే తెలుసు కదా, నీళ్ళ గుంటలకు వెళ్తుంది, దిగుతుంది, అందులో దిగుతుంది, ఇక కళ్ళు మూసుకుంటుంది. ఇంకా కళ్ళు మూసుకొని ఏ చేప అయితే వచ్చి తన కాళ్ళను పొడుస్తుందో వెంటనే తన ముక్కుతో ఆ చేపను పట్టుకొని మింగేస్తుంది. అట్లా మన జీవితాలు ఉండకూడదు. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఉండేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. మీకు వీలైతే కనుక 112వ కీర్తన చదవండి. ఒక విశ్వాసి, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ఏ విధంగా అభివృద్ధి పొందగలుగుతాడో దేవుడు స్పష్టంగా అందులో వ్రాశాడు. సరే, మంచిది. మనము ఈ దినముల అంతమందు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపుగా 7 అంశాలు మనం విన్నాం. ఈ దినమున 8వ అంశాన్ని నేను జ్ఞాపకము చేస్తాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం. 96వ కీర్తన. దయచేసి అందరు కూడా బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, చూడండి, చదవండి, గ్రహించండి. 96వ కీర్తన 11, 12, 13 వచనాలు చదవాలి. యెహోవా వేం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేయునుగాక, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము, ఈ సమయంలో నీ గ్రంథంలోని సంగతులు కొన్ని వచనాలు చదువుకున్నాం. వాటిని దీవించుతండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే మైకు ద్వారా వింటున్నారో, యూట్యూబ్ ద్వారా వింటున్నారో, ఫేస్బుక్ ద్వారా వింటున్నారో, వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించండి, సహాయం చేయండి.
పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించి నీ రాజ్యం చేర్చుకోమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము చెప్తున్న మాట ప్రతిదినం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 8వ అంశం ఏంటంటే, ప్రకృతి తిరిగి తన మొదటి క్రమాన్ని, పరిపూర్ణతను, సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. మరోసారి నేను ఈ మాట చెప్తాను మీకోసమై. ప్రకృతి తిరిగి తన మొదటి క్రమాన్ని, పరిపూర్ణతను, సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. మొదటిలో ఏ విధంగా ఉంది ప్రకృతి? దేవుడు ఏ విధంగా చేసినాడు? ఈ భూమిని, భూమి మీద మొక్కలు, మొలకలు, గడ్డి, చెట్లు, మాండ్లు, కొండలు, లోయలు, అవునా? మానవునికి ఏది అవసరమో, జంతువులకు ఏది అవసరమో ఇవన్నీ కూడా దేవుడు ఆది కాండములో ఆయన సృజించినట్టుగా మనం చూస్తాం. భూమికి ఆజ్ఞాపించాడు. ఆయన మాట విని ఏ జంతువుకు ఏది అవసరమో అన్నీ కూడా ఆయన పుట్టించినాడు. మనం చెప్పుకున్నట్టుగా ముందుగాలుగా గడ్డి కానీ, చెట్లు కానీ, మొలకలు కానీ, మనిషికి ఆహారం ఇచ్చినటువంటి ఫలాలు కానీ, అప్పుడు భూమి చాలా పచ్చగా, అందంగా ఉండేటువంటిది. ఎందుకు అంటే, నోవాహు కాలం వరకు అప్పుడు పైనుంచి వర్షం పడేది కాదు. భూమిలో నుంచి మరి మంచు మాదిరి పైకి వచ్చి పొలాన్ని తడిపి పండించేటువంటిది. కానీ మానవులు పాపం చేసిన తర్వాత ఈ భూమి అంతా చెడిపోయింది. పాపము చేత, అక్రమము చేత, అవునా? మనుషులు కూడా గడ్డిని అంటియడం, అడవులు అరణ్యాలను అంటియడం, చెట్లని కాలిపోవడం, జంతువులకు తినడానికి గడ్డి లేకుండా చేయటం. ఇప్పుడు భూమి ఎంతో మన పాప భారాన్ని మోయలేక అది మూలుగుతుందంట. అది మూలుగుతుందంట. అయితే దేవుడు మరలా ఈ ప్రకృతికి మొదట్లో తనకు ఏ విధంగా, అదేవిధంగా పచ్చతనంలో పచ్చగా ఉందో ఆ మొదటి కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనే మాట కనిపిస్తుంది. మొదటి క్రమాన్ని, పరిపూర్ణతను, సౌందర్యాన్ని ఇస్తాడన్నమాట కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడైనా అట్లా బయటికి వెళ్తే కనుక, పార్కులకు వెళ్తే కనుక, ఆ పార్కుల్లో కదా మరి గరక గడ్డి వేస్తారు. దాంట్లో సాయంకాలం పూట, ఉదయకాలం పూట వెళ్ళి ఆ గడ్డిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అన్నీ మర్చిపోయి, అన్ని ఆలోచనలను మర్చిపోయి, అన్ని పనులను మర్చిపోయి నెమ్మదిగా ప్రశాంతంగా అట్లా మనము సేద తీరుతాం. గడ్డి మీద కూర్చుంటాం, అవసరమైతే అలా పండుకుంటాం. అవునా? ప్రశాంతత, భూమికి ప్రశాంతత, వెళ్ళిన మనిషికి ప్రశాంతత. అవునా? దేవుడు మొదటి క్రమాన్ని, సౌందర్యాన్ని ఈ భూమికి ఇస్తాడనమాట, ఈ ప్రకృతికి ఇస్తాడనమాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవే ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ 3 వచనాల్లో, 11, 12, 13 వచనాల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి యెహోవా ఏం చేయుచున్నాడు అన్నమాట ఉంది. ఆకాశము సంతోషించును,
ఆకాశం సంతోషించును, భూమి ఆనందించును, సముద్రము దాని పరిపూర్ణత ఘోషించును. బా, ఎంత మంచి మాట బైబిల్లో దేవుడు వ్రాయించాడో చూడండి. పొలము దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును అనే మాట ఉంది. వనవృక్షములైతేనేమి ఉత్సాహధ్వని చేస్తాయంట. దేవుని మహాకృప. భూజంతువులకు తీర్పు తీర్చుటక యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. అందరికి తీర్పు తీర్చువాడు ఆయనే. ఎవరికి తీర్పు తీర్చాలి? ఎవరు ఉల్లాసంగా ఉంటారు, ఎవరు ఆనందంగా ఉంటారు కదా? సముద్రం ఘోషించును, సంతోషించును అన్నమాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక చూడండి, బైబిల్లో చూద్దాం. 98వ కీర్తన 7, 8, 9 వచనాలు. 98వ కీర్తన 7, 8, 9 వచనాలు చదవాలి. సముద్రమును దాని పరిపూర్ణత ఘోషించునుగాక, లోకమును దాని నివాసులు కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు. అవునా? ఇందులో కూడా కొన్ని సంగతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సముద్రము దాన్ని సంపూర్ణతయు ఘోషించునుగాక అనే మాట ఉంది. లోకము దాని నివాసులు కేకలు వేయుదురు. లోకము దాని నివాసులు, దాని నివాసులు అన్నమాట. తర్వాత ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడతాయంట. నదులు చప్పట్లు కొడతాయా? దేవుడు తలుసుకుంటే నదులేంది, రాళ్ళు కూడా చప్పట్లు కొడతాయి. అవునా? రాళ్ళు కూడా చప్పట్లు కొడతాయి, చెట్లు చప్పట్లు కొడతాయి, నదులు చప్పట్లు కొడతాయి. ఆయన తలుచుకుంటే సముద్రం ఉప్పొంగిపోయినప్పుడు దేవుడు ఒక్క మాటను వచ్చాడు, ఊరుకో అన్నాడు, అంతే, నిమ్మలమైపోయింది. దేవునికి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అన్న మాటదే కదా, పరలోకమందును భూమి యందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడతాయట. కొండలు కూడి ఉత్సాహధ్వని. కొండలు కూడి, కొండలు అంటే మనం చెప్పుకుంటాం కదా, ఇక్కడ మనకు ఓంకారం కొండలు ఉన్నాయి, మహానంది కొండలు ఉన్నాయి, శ్రీశైలం కొండలు ఉన్నాయి, దోర్నాలకెళ్ళి కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడుకొని ఏం చేస్తాయి? ఉత్సాహధ్వని చేయను అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక బైబిల్లో మనం చూద్దాం, చూడండి, ఇంకా కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 7, 8 వచనాలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 7, 8 వచనాలు. 14వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచూ ఉన్నది, జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడెవడను మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తామల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. 9వ వచనం కూడా చూద్దామా? అసలే ఈ రెండు వచనాల్లో దేవుని వాక్యం చెప్తున్న మాట. ఈ 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే భూలోకమంతయు అన్నమాట ఉంది. భూలోకమంతయు కూడా
నిమ్మలించి విశ్రమించుచున్నది. నిమ్మలించి విశ్రమించుచున్నది. తర్వాత జనములు జనములు పాడసాగుదురు. జనములు పాడసాగుదురు. యేసుక్రీస్తుని గురించి మనం అందరం పాడుకుంటున్నాం కదా. పాడాలి అంతే. వచ్చిందా? పాడాలి. ఈ దినమే మేము మాట్లాడుకుంటూ చదువురాని వాళ్ళు కూడా ఎంత స్పష్టంగా పాట పాడతారంటే అంత స్పష్టంగా పాట పాడతారు. చదివేముండదు మళ్ళా, కానీ అంత స్పష్టంగా వచనం ఒక అక్షరం తప్పకుండా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. పాడాలంతే. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడాలి. మీలో ఎవరైనా రోగైనాడా ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి అన్నమాట కనిపిస్తుంది. అందుని బట్టి మనం పాడి కొనియాడి కీర్తించాలి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును. పాడటం మాత్రమే కాదు, రాయాలి కూడా. నేను చెప్పాలంటే రాయాలంతే. నీ జీవితం గురించి రాసుకో, ఒక పాట రాసుకో. నేను రాసుకున్నాను నా జీవితం గురించి. నా జీవితం ఒకప్పుడు ఎండిపోయింది, రాలిపోయింది, అలసిపోయింది, అవునా, సొమ్మసిల్లిపోయింది. ఎడారిలో చలయేర్లు అనేటువంటి పాట. తర్వాత ఆ దేవుని ప్రేమ గుర్తించి నమ్మితినయ్యా నిజ దేవుడవని, అవునా, రుచి చూచి ఎరిగితిని అనే దాన్ని బట్టి నమ్మాలి అంతే. రాయాలా, పాడాలా. మంది రాసిన పాటలే సరిగ్గా పాడలేం, అవునా. అది తప్పులు మళ్ళా అట తాళానికి పడదు, ఈ రాగం ఏమో సరిగ్గా రాదు. ఇంకా రాసి పాడేది ఎప్పుడుగా. దేవుని వాక్యం చెబుతుంది, వినాలి బాగా. జనములు పాడసాగుదురు, నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడు మా మీదికి రాలేదు. ఎవడొస్తాడు మన మీదకి, అవునా. దేవుడు సెలవీయకుండా నీ తలలో ఒక ఎంట్రిక కూడా కింద పడదు. అది దేవుడు చెప్పిన మాట. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకల ఒక్కటి కింద రాలిపడదు అంతే. అది దేవుని వాక్యం చెబుతున్నమాట, గుర్తుంచుకోవాలి. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పువ్వలే పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు శారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సియోనుకు తిరిగి వస్తారనే వాగ్దానము ఇందులో ఉంది. ఇశ్రాయేలు అందరూ సియోనుకు మళ్ళీ తిరిగి వస్తారు. అప్పుడు ఇలాగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును అన్నమాట. అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయంట. ఎప్పుడు సంతోషిస్తాయి? మొదటి క్రమాన్ని మనం గుర్తు చేసుకున్నాం కదా, జ్ఞాపకం పెట్టుకోవాలి దాన్ని. తర్వాత అడవి ఉల్లసించి కస్తూరి పువ్వలే పూయును అనే మాట ఉంది. అడవి ఉల్లసిస్తుంది. ఏ విధంగా కస్తూరి పూస్తుందో ఆ విధంగా పూస్తూ. ఒక పాట ఉందేమో దీని గురించి కదా. సరే, ఏదేమైనా అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు సారోనులకున్న సొగసు దానికి ఉండును. దేవుడు ఎంత సొగసు ఇచ్చినాడో, ఎంత సౌందర్యం ఇచ్చినాడో కదా, ఎంత అందాన్ని దేవుడు ఇచ్చినాడో.
మనం ఎరుగుతాం కదా. యేసు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, మరి చెప్పినాడు ఈ మొక్కల గురించి కదా, పూల గురించి మాట్లాడుతూ, గడ్డికున్న సొగసు, గడ్డికున్నటువంటి సొగసు, అందం, ఇవన్నీ కూడా వీటిలో ఒకదాని వల్లైనను సొలొమోను అలంకరించబడలేదు అని అన్నాడు. అలంకరించబడలేదు. పువ్వులు చూడ ఎలాగూ పుష్పిస్తున్నాయో, దానిలో వైపు జట్టున్నాయి, చూద్దాం ఎంత పచ్చగా ఉన్నాయో. దీంట్లో ఒక్కదాని వల్ల కూడా సొలొమోను గురించి ప్రభు చెప్పిన మాట, అలంకరించబడలేదు అని అన్నాడు. ప్రియమైన వారులారా, ఈ వాక్య భాగాలు వింటూ ఉండగా మనము ప్రభువుని ఎంత స్తుతించాలనో, ఎంత గణపరచాలనో, మనం ఎంత ఇప్పుడు తక్కువబడినామో గుర్తు చేసుకునే వారుగా ఉండాలి. ఇంకా చూడండి 6-7 వచనాలు చూస్తారా? 6-7 వచనాలు చూద్దాం. ఇది యెషయా గ్రంథం 35 6-7 వచనాల్లో, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డలు మేతయు పుట్టును అనే దేవుని వాక్యము చెప్తున్నమాట. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయను అంట. యేసు ప్రభు కాలంలో కుంటలు నడిచినారా లేదా? అవునా, నడిచారు. పేతురు యోహానులు శృంగారం దేవాలయానికి వెళ్తూ ఉంటే కుంటివాడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. పేతురు యోహానులు అన్నారు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం అని చేయి చాపి తన చేయి పట్టుకొని లేవనెత్తినారు. వాడు లేచి దిగ్గును లేచి కదా నిలిచి గంతులు వేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయను, మగవాని నాలుక పాడును. సంవత్సరం వరకు జకరియా మూగడైనాడు దేవుని వాగ్దానం నమ్మనందు వల్ల. ఆ తర్వాత యోహాను పుట్టిన తర్వాత, పేరు రాసిన తర్వాత అతని నాలుక సడలి క్రీస్తుని గురించి గీతాన్ని రాసినాడు. అవునా, రాశాడు. మగవాడు పాడుతాడు, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారుతాయి. అడవిలో కాలువలు పారుతాయి అంట. ఎప్పుడు పారుతాయి అడవిలో కాలువలు? బాగా కుండపోత వర్షం కురిస్తే అడవుల్లో అరణ్యాల్లో పారుతాయి. అట్లా కాదు దేవుని వాక్యం చెప్తున్నమాట. అరణ్యంలో నీళ్లు ఉబ్బుకుతాయి అంట. అవే లోపల నుంచి పైకి వస్తాయి, అంతేమీ లేదు, ఉబ్బుకుతాయి, నదులై పారుతాయి దేవుని మహాకృపను బట్టి. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అనే మాట కనిపిస్తూ ఉంది. ఆయన ప్రకృతి తిరిగి తన మొదటి క్రమాన్ని సౌందర్యాన్ని సంతరించుకుంటుంది అని చెప్పినాడు. ఎప్పుడంటే ఇది క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో అనే మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథములోనే మనం చాలా చూడగలుగుతాం. అయితే నేను అలా చెప్తుంటాను, మీరు రాసుకోండి, గుర్తు చేస్తాను మీకోసమై. మరి 51వ అధ్యాయం 3వ వచనం కూడా రాసుకోండి. తర్వాత 55వ అధ్యాయం 12-13 వచనాలు, 65వ అధ్యాయము 25 వచనాలు, 17వ వచనం రాసుకోండి. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం 34-25లో చూస్తాం. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడో ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. రోమాపత్రిక 8-18, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనము 23వ వచనం కూడా చదవాలి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని ఉంది. తర్వాత వచ్చేసి
23వ వచనంలో అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము అన్నాడు. మనలో మనము మూలుగుచున్నాము అని అన్నాడు అన్నమాట. ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తే 18 నుండి 25 వరకు మనం చూస్తే గనుక వాక్యం చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ రాబోయే మహిమకు విశ్వాసులైన వారిని, పరిశుద్ధులైన వారిని, తన దాసులైన వారిని నడిపిస్తాడు అనే మాట మనకు కనిపిస్తుంది. నడిపిస్తాడు అనే మాట కనిపిస్తుంది. అందుని బట్టి మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. అంతే. ఇప్పుడు మనం శ్రమ పొందుతున్నాం, కాదని చెప్పటం లేదు. ఒక పిల్లవాడిని అడిగినా చెప్తాడనమాట, ఏమిరా నీ బాధ అంటే వాడు చెప్తాడు, నా బాధ ఇదని చెప్తాడు. ఒక యవనస్తుడు అడుగు చెప్తాడు, నా బాధ ఇదని చెప్తాడు. నడిప్రాయం కలిగిన వ్యక్తిని అడుగు చెప్తాడు, ముసలిని అడుగు చెప్తాడు. శ్రమ వాస్తవమే, అవునా? అందుకోసమే పౌలు అన్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. శ్రమలేని ఫలితంబు దేవుడు నీకు ఇచ్చినాడు, అవునా? శ్రమ చేయకుండా పని చేయమని దేవుడు నీకు ఇచ్చినాడు. చూడండి, ఈ దినాల్లో శ్రమ పడకుండా, అవునా, ఇంట్లోనే ఉండి నెలకి తీసుకుంటున్నారు వృద్ధులు. శ్రమ పడరు వీళ్ళు. ప్రభుత్వమే వీరి ఇంటికి వచ్చి వారి చేతిలో నెలకు 4,000 రూపాయలు పెడుతూ ఉంది. వచ్చే నెల నుంచి వారు ఏమైనా శ్రమ పడ్డారా? పనిచేసినారా? కాదే. దేవుడు తన పిల్లలను కంటికి రెప్పలా ఆయన కాపాడుతాడు అన్నది. శ్రమ తర్వాత మేలు, అవునా? శ్రమ తర్వాత మేలు, శ్రమ తర్వాత విశ్రాంతి. అది గుర్తుంచుకోవాలి. శ్రమ పడకుండా ఎవడు విశ్రాంతి తీసుకోలేడు కదా. కాబట్టి ముందు శ్రమ ఉంటుంది. అయితే ఈ శ్రమ ఎన్నదగినవి కావు. ప్రభు నిమిత్తమై ఆ మహిమలో మనం ప్రవేశించబోతున్నాం. ఆ దేవుని రాజ్యంలో, నెమ్మదిగల పట్టణంలో, క్రీస్తు ఏళ్ల పాలనలో మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అన్నమాట. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే, ముందున్న ఆనందము కొరకై శ్రమలన్నీ కూడా ఆయన ఏం చేశాడు? ఆయన శ్రమలన్నీ కూడా కదా సహించినాడు. ఎందుకంటే ముందు ఆనందం ఉంది. ఆనందాన్ని చూసినప్పుడు ఈ శ్రమలన్నీ కూడా నన్ను ఏమీ చేయలేవు అని శ్రమలు దాటుకుంటూ వెళ్ళినాడు. ముందేముంది? ఆనందం కనిపిస్తూ ఉంది, సంతోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసులమైన మనమైతేనేమి, సేవకులైతేనేమి, అందరూ కూడా ఈ శ్రమలు వచ్చినప్పుడు నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ రోగము, నాకేనా ఈ ఇబ్బంది, నాకేనా ఈ కష్టము అనుకోకుండా భక్తులు ఏ విధంగా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగినారో, దేవుని దాసులు ఏ విధంగా ముందు కొనసాగినారో వారిని గురిగా పెట్టుకొని, ప్రభును గురిగా పెట్టుకొని మనం నడిస్తే దేవుడు ప్రకృతికేమి మనకేమి దేవుడు సౌందర్యాన్ని, మొదటి సంతోషాన్ని, మొదటి ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంగతి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యమైన బైబిల్. ఇంకొక వచనం చూస్తారా? జకర్యా గ్రంథం మనం చదివినామేమో, ఆ మాట గుర్తొస్తుంది. 14:8, అవునా? 14:8 చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము వచనం 8 చూడాలి. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమగును,
సగము పరమడి సముద్రమగును, వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును అనే మాట. వేసవి కాలమందు చలికాలమందు అలాగుని జరుగును అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం చూడగా జీవ జలములు యెరూషలేములో నుండి పారును. జీవ జలములు అనే మాట ఉంది. సమరయ స్త్రీ నీటి కోసమే వచ్చింది ఊరు బయటికి, అవునా? యేసుక్రీస్తు ప్రభువు అక్కనే ఉండి దాహమునకు నీళ్ళిమ్మని అడిగినాడు. అడిగితే ఆమె చెప్పింది కదా, మీరు యూదులు, మేము సమరయులము, మాకు సాంగత్యం లేదు కదా అని. ఆయన అన్నాడు, నువ్వు ఈ నీళ్ళు ఇస్తే నేను నీకు జీవజలం ఇస్తానన్నాడు. అంటే నీకు చేదుకోవడానికి ఏమి లేదే, జీవజలం అంటే ఏంది? ఊట అనుకుందాం. బావిలోని ఊట దగ్గరికి వెళ్ళి తీసుకురావడం. ప్రభు అన్నాడు, నువ్వు అడిగితే ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా మరి జీవజలములు యెరూషలేములో నుండి పారుతాయంట. పారుతాయి అని దేవుని వాక్యం చెబుతుంది. జీవజలం నిల్వ నీరు కాదు. జీవజలం అంటే నిల్వ నీరు కాదు, నిలిచిపోయే నీరు పాసిబట్టి పాకరబడుతుంది, అవునా? అవి పచ్చగా మారిపోతాయి. పారే నీళ్ళే శ్రేష్టమైన నీళ్ళు, అది గుర్తుంచుకుందాం. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే లేదా కుంటలు అంటారు చూడండి, కుంటలు చెరువులు అంటారు చూడండి. కుంటకు కానీ చెరువుకు కానీ తూము ఉండాల. తూముంటే వాన నీళ్ళు పడినప్పుడు కదా పాతవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, కొత్త నీళ్ళు వచ్చి దాంట్లో చేరుతాయి. అంటే తూము లేని చెరువు, ఆ నీళ్లు కేవలము ఆ ఊరి బరగొడ్లు కడుక్కోవడానికి తప్ప తాగడానికి ఏమాత్రం వీలు కాదన్నమాట. అయితే జీవజలము అనే మాట ఉంది కాబట్టి జీవజలము అది యెరూషలేము నుండి ప్రవహిస్తుంది. మనకు యెరూషలేము మనకు రాజధానిగా మనం చూసుకుంటే అక్కడ నుంచి ప్రపంచమంతా కూడా మరి ఇది పారుతూ ఉంది అన్నమాట మనకు దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాలు మనకు 46వ కీర్తన 4వ చరణంలో, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1-12 వరకు, మరి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18 వరకు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ తర్వాత మరి పాలస్తీనాలో ఎక్కువ భాగం సెలయేర్లే ఉండి ఎండాకాలంలో కూడా ఎండిపోకుండా దాని ప్రవాహము పారుతూ ఉంది, సముద్రం వలె పారుతూ ఉంది అన్నమాట దేవుని వాక్యం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రియమైన వర్లారా, మరి 1000 ఏళ్ల కాలంలో యెరూషలేములో ప్రవహించే దైవాశీర్వాదాలను ఈ వాక్య భాగము మనకు చూపిస్తుంది అన్నమాట జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా మరి వాక్య ప్రకారంగా దేవుడు చక్కని వాతావరణాన్ని, మొదట్లో ఏ విధంగా ఈ భూమి ఆకాశాలు ఉన్నాయో, ప్రకృతి ఉందో, ఈ చెట్లు మొక్కలు ఈ విధంగా తమ పచ్చదనాన్ని ఏ విధంగా అవి విరజమ్ముకున్నాయో, అట్లనే మళ్ళా క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో కూడా అట్లానే ఉంటుంది భూమి అనేది మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ దేశము, ఆ ప్రాంతము, మరి ఆ రాజ్యం ఉండాలంటే ముందుగా మనము యేసుక్రీస్తును తెలుసుకోవాలా, ఆయనే ప్రభువు అని గ్రహించాలా. ఆయన మనందరి కోసమై మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి సమాధి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని సంగతి కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షించబడితే కనుక నీకు కూడా దేవుడి లాంటి వాతావరణము, ఆ రాజ్యము నీకు అనుగ్రహిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. అలాగ అనుగ్రహించాలంటే ఈ లోకంలో కొంత భక్తి కలిగి, భయం కలిగి, పాపానికి దూరంగా, లోకానికి దూరంగా బతికితే చాలు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడమని, మా జీవితాలు సరిచేయమని, సరిదిద్దుమని, వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.